మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ కలిగిన నామములో కూడి వచ్చిన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన వందనాలండి. అందరికి వందనాలు. బైబిల్ తెరిచి ఈ పూట కూడా ఒక విలువైన సందేశాన్ని మనం విందాం. పరిశుద్ధ గ్రంథముల నుండి ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 14వ వచనం. లవోదికయలో ఉన్న సంగపు దూతకు ఇలాగు వ్రాయము, ఆమెన్ అనువాడును నమ్మకమైన సత్యసాక్షియు దేవుని సృష్టికి ఆదియునైనవాడు చెప్పు సంగతులు. చాలు, అందరు వినండి. ఇంకా ఈ పూట పోయిన ఆదివారం ఒక విలువైన సందేశాన్ని మనం విన్నాం కదా. ఏంటి చెప్పండి? సంఘములో రోగములను బాగు చేసుకునండి అని మనం విన్నాం. మరి ఎవరికి ఎందుకు రోగాలు వస్తాయో విన్నాము. రోగాలు వచ్చినప్పుడు ఎలా బాగు చేసుకోవాలో కూడా మనము విన్నాం. ఈ పూట కూడా ఒక విలువైన సందేశం ఏమిటంటే, సంఘములో ఆమెన్ అనవలెను. చెప్పండి, ఏమనాలంటే సంఘములో ఆమెన్. ఇది చాలా విలువైన సందేశం. యేసు ప్రభు దర్శన రీతిగా యోహాను అనే వ్యక్తికి ఒక్కొక్క సంఘానికి ఏ సంఘములో ప్రేమ ఉంది, ఏ సంఘములో ప్రేమ లేదు, ఏ సంఘములో ఆసక్తి ఉంది, ఏ సంఘములో ఆసక్తి లేదు, ఏ సంఘములో నమ్మకంగా ఉన్నారు, ఏ సంఘములో నమ్మకంగా లేరు, ఇవన్నీ 7 సంఘాల గురించి చెప్పుకుంటూ వచ్చారు. ఈ లవోదికయ అనే సంఘం అనేది ఒకటి ఉంది. దాని పేరు ఏం పేరు అండి? ఆ సంఘం పేరు లవోదికయ అనే సంఘం. ఈ సంఘంలో మీరు తర్వాత చదువుకోండి. ఈ సంఘంలో ఉండే ప్రజలు ఎట్లున్నారంటే, ఇక్కడ చల్లగైనా ఉండరంట, వెచ్చగైనా లేరంట. అంటే చల్లగలేరు, వెచ్చగలేరు. ఎట్లున్నారు తెలుసా? నులివెచ్చని స్థితిలో ఉన్నారు అనే మాట చూస్తాం అక్కడ. చూడండి, కొన్ని సంఘాల్లో నులివెచ్చని స్థితి. ఏదో మేము ఇంత పెద్ద సంఘం అని చెప్పుకునేకి బాగుంటుంది, కానీ నులివెచ్చని స్థితి అంటే ఏమిటో తెలుసా? ఇక్కడ లోకపు ఆచారాలు వదిలిపెట్టరు, ఇక్కడ దేవుణ్ణి విడిచిపెట్టరు, 2 కావాలంటారు. అందుకే కొన్ని సంఘాల్లో ఆ విధంగా చెప్పుకుంటూ వచ్చారు. కానీ దేవుని ఉద్దేశం ఏమిటో తెలుసా? ఏ సంఘమైనా సంపూర్ణత చెందాలనేది దేవుని ఉద్దేశం. సంఘం సంపూర్ణత చెందకపోతే రాకళ్ళ సంఘం ఎత్తబడదు. నీవు అన్ని ఏండ్లు చేసిన భక్తి వ్యర్థమే, అన్ని రోజులు చేసిన ఉపవాస ప్రార్థనలు వ్యర్థమే. ఎందుకో తెలుసా? ప్రార్థనలు చేయొచ్చు, దేవుని వాక్యం వినొచ్చు, దేవుని మందిరానికి రావచ్చు, కానీ నీలో సంపూర్ణత చెందకపోతే నీవు రాకళ్ళలో ఎత్తబడలేవు. అయితే ఇక్కడ నేను చెప్పే మాట ఏమిటంటే, లవోదికలను సంఘంలో ఏమని చెప్పారు తెలుసా? అక్కడ ఆమెన్ అనే మాట చెప్పారు. అక్కడ ఏమని చెప్పారు? అక్కడ ఆమెన్, ఆమెన్. ఈరోజు ఆమెన్ అంటే కొంతమందికి తెలీదు. ఏదో ఒక అనమంటే అంటారు, వద్దంటే ఊరికే ఉంటారు. ఇది కాదండి. ఆమెన్ అనే మాటకు అర్థం ఏమిటి? కొన్ని సంఘాల్లో ఆమెన్ అనే పదాలే వాడరు. ధన్యవాదాలను అంటారు, నమస్కారాలను అంటారు, వందనాలు చెప్తారు, కానీ ఆమెన్ అనే మాట కొందరు నోళ్ళలో పలకట్లేదు. అందుకే కొన్ని ఆశీర్వాదాలు పోగొట్టుకుంటున్నారు. దేవుడి నాలుకకి ఎందుకు ఇచ్చాడు తెలుసా? అందుకే వాక్యం అంటుంది, జీవ మరణాలు నాలుక వశము అంటాడు. అంటే ఈ నాలుకకున్నంత పవర్ఫుల్ ఇంకొకటి దానికి లేదంట. దేవుడి నాలుకకి ఎంత పవర్ఫుల్ ఇచ్చాడంటే, ఈ నాలుకతో ఒకరిని శపిస్తే శపించబడతాడు, ఒకరు దీవిస్తే దీవించబడతారంట. అయితే కొందరికి నాలుక ఉందని చెప్పి కొంతమంది ఎప్పుడు ఆశీర్వాదపు మాటలు పలకరు. ఏం పలుకుతుంటారంటే శాపవచనాలు, శపించబడే. అట్లా శాపగ్రస్తమైన మాట పలికినప్పుడు ఏమవుతారో తెలుసండి? ఎవరైనా అవతల వ్యక్తి ఆమెన్ అన్నారు అనుకోండి, ఖచ్చితంగా అది జరుగుతుంది. అయితే నేను మీకు చెప్పే మాట ఏమిటంటే, ఆమెన్ అనే మాటకు అర్థం ఏమిటో తెలుసా? అలాగే జరుగునుగాక. చెప్పండి, ఏమర్థము? ఆమెన్ అంటే అర్థం ఏమిటి? అలాగే జరుగునుగాక అనే మాట అర్థం. ఇప్పుడు ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము
21వ వచనం, ఎపించు వాటి కంటెను అత్యధికముగా చేయు శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక. అప్పుడు ఆడ ఏమని రాయబడి ఉంది? ఆమేన్ అనే మాట రాయబడి ఉంది. అయితే ఇప్పుడు ఈ మాట ఒక ఆశీర్వదకరమైన మాట లేకుంటే శపించబడే మాట? ఇది ఆశీర్వదింపబడిన మాట. ఏమిటో తెలుసా? అడిగిన దానికంటే ఊహించదానికంటే అత్యధికమైన గొప్ప కార్యాలు చేసే దేవుడు ఉన్నాడు. ఎక్కడా? సంఘములో ఉన్నాడు గనక మీరు అడిగి వాటికంటేను ఊహించి వాటికంటేను అత్యధికమైన గొప్ప కార్యాలు చేస్తారు. ఎప్పుడు చేస్తాడు తెలుసా? నీవు దేవుని మాట ఎప్పుడైతే ఆ మాట పలుకుతాడో వెంటనే నీవేమన్నా తెలుసా? ఆమెన్ అని పలకాలంట. ఆమెన్ అని అనాలి. అప్పుడే నీ జీవితంలో ఏం జరుగుతుంది? నీవు అడిగిన దానికంటే ఊహించిన దానికంటే గొప్ప కార్యాలు నీ జీవితంలో నువ్వు చూడగలుగుతావు. కొంతమంది ఆమెన్ అంటే నోళ్ళు కూడా తెరవరు. ఆమెన్ అనాలి, ఎందుకంటే అక్కడే మనకు ఆశీర్వాదం దాగి ఉంది. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయము 5-6 వచనాల్లో ఇక్కడ ఒక మాట రాయబడి ఉంటే చదవండి. అప్పుడు ఎజ్రా అందరికంటే ఎత్తుగా నిలబడి జనులందరూ చూచుచుండగా గ్రంథమును విప్పగానే జనులందరూ నిలబడిరి. ఎజ్రా మహాదేవుడైన యెహోవాను స్తుతింపగా జనులందరూ తమ చేతులెత్తి ఏమని పలుకుతున్నారు? ఆమెన్ ఆమెన్ అని పలుకుచు నేలకు ముఖములు వంచుకొని యెహోవాకు నమస్కరించిరి. చూడండి, ఆ దినాల్లో నెహమ్యా ఉన్న దినాల్లో, ఎజ్రా ఉన్న దినాల్లో అక్కడ కొంతమందికి ఏం చేస్తున్నాడు తెలుసా? గ్రంథం విప్పి వాక్యాన్ని బోధిస్తున్నాడు ఎజ్రా. ప్రజలందరూ కూడా ఇట్లాగా నిలబడి ఉంటే ఈ ఎజ్రా మాత్రము ఆ పీఠ మీద నిలబడి, అందరికంటే కొద్దిగా ఎత్తు మీద నిలబడి, పీఠ మీద నిలబడి గ్రంథం పట్టుకొని, ఆ బైబిల్ గ్రంథాన్ని పట్టుకొని దాన్ని విప్పి ఏం చేస్తున్నాడు తెలుసా? దేవుని వాక్యాన్ని వివరిస్తూ చెబుతున్నాడంట. వివరిస్తూ చెబుతుంటే వినే వాళ్ళందరూ కూడా ఏం చేశారు తెలుసా? అందరూ చేతులెత్తి ఆమెన్ ఆమెన్ అని పలికి దేవునికి ఏం చేశారు? నమస్కారం చేశారు. అయితే వారు పలికిన ఆ మాట వారు ఎంతో విశ్వాసముతో పలికారు. చేతులెత్తి విశ్వాసంతో పలికారు. ఈరోజు నువ్వు ఏదో వాక్యం నిలబడి చెప్తున్న సేవకుడు ఏదో 4 మాటలు చెప్తాడులే, ఏదో విన్నామంటే విన్నాము, ఉన్నామంటే ఉన్నామన్నట్లుగా ఉంటున్నారు. అది కాదు. సేవకుడు ఎప్పుడైతే సేవకుని నోట వచ్చే మాట ఎవరిది? దేవుని మాట, మానవుని మాట కాదు, లేదా ఇంకొకరు పనికిరాని మాట కాదు, జీవం కలిగిన దేవుని మాట. ఆ మాట సేవకుడు నోరార పలుకుతూ నిన్ను ఆశీర్వాదకరంగమైనటువంటి మాట పలికినప్పుడు నువ్వేం చేయాలి తెలుసా? విశ్వాసముతో 2 చేతుల పైకెత్తి ఏం చేయాలి తెలుసా? ఆమెన్ అని పలకాలంట. ఏం చేయాలి తెలుసండి? ఆమెన్ అని పలకాలి. ఆమెన్ అని పలికితే అప్పుడు నీకు ఏం కలుగుతుందంటే, నీవు అడిగిన దానికంటే ఊహించిన దానికంటే నీవేదైతే కోరుకుంటావో అవి నీ జీవితంలో ఏం జరుగుతాయి? ఖచ్చితంగా జరుగుతాయి. ఎప్పుడు నీవు ఆమెన్ అని విశ్వాసంతో ఎప్పుడైతే పలుకుతావో అప్పుడు నీ జీవితంలో ఖచ్చితంగా దేవుడు జరిగిస్తాడు. నీ నోటికి ఆమెన్ అనే మాట రాకపోతే నీవు ఏ అద్భుతాలు చూడలేవు. అందుకే ఇక్కడ ఆ నెహమ్యా దినాల్లో ఎజ్రా కాలములో అదే సంగతి జరిగింది. ఈయన నిలబడి వాక్యాన్ని బోధిస్తుంటే అందరూ ఆమెనను పలుకుతూ ఆ వినిన వాక్యాన్ని కన్నీళ్లు విడిచి వారు బ్రతుకులు మార్చుకున్నారు. ఈరోజు ఎన్ని వాక్యాలని చెప్పండి, ఒకనంటే ఒకరు బతుకు మారదు. ఎన్ని వాక్యాలని చెప్పండి, ఎంత లోతైన మర్మాలని చెప్పండి, ఏదో మార్కులు వేసేస్తుంటాం. ఈ వాక్యం బాగు చెప్పారు, ఆ వాక్యము బాగు చెప్పలేదు, ఈ వాక్యం బాగుంది, ఆ వాక్యము, ఇట్లా మార్కులు వేసి మనుషుడు మరలా ఏ జీవితం అంటే అదే జీవితాన్ని జీవిస్తున్నాడు. అలా కాదు, ప్రతి మాట దేవుని మాట, ప్రతి మాట దేవుని వాక్యం కనుక అది సేవకుడు పలికినప్పుడంతా ఆ మాటను మనం ఏం చేయాలి తెలుసండి? ఆమెన్ అన్న మాట మనం పలకాలి. 106వ కీర్తన 48వ వచనం. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా యుగములన్నిటను స్తుతినందునుగాక, ప్రజలందరూ ఆమెన్ అందురుగాక. ఎందుకు తెలుసా?
మన దేవుడు అందరికంటే పైవాడైన, అందరికంటే పై స్థితిలో ఉన్నాడు ఆయన. కాబట్టి మనం అందరం ఏమనాలి? దేవుడు పలికే ప్రతి మాట ఏమని పలకాలో తెలుసా? మనము ఆమేన్ అనే మాట మనం పలకాలి. ఆమేన్ అనే మాట ఎప్పుడైతే మనం పలుకుతామండి, అది ఖచ్చితంగా మన జీవితంలో గొప్ప కార్యాలు మనం చూడగలుగుతాం. హల్లెలూయా చెప్పండి గట్టిగా. అయితే దేవుని బిడ్డలారా, ఈరోజు ఒక 3 మాటలు నేను పలుకుతాను. ఆశీర్వాదపు మాటలు 3 పాయింట్లు నేను పలుకుతాను. ప్రతి పాయింట్కి మీరు ఏమనాలి? ఆమేన్ అనండి. ఖచ్చితంగా దేవుడు మీకు అది జీవితంలో ఖచ్చితంగా జరిగించునుగాక. సరే, మొదటి మాట ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 21వ వచనం. అందరూ ఆమేన్ అనండి మాట పలికినప్పుడు, ప్రభువైన యేసు కృప పరిశుద్ధులకు తోడై ఉండునుగాక. ఇప్పుడు ఈ ఆమేన్ అనే మాట మనం పలికాం కదా. అయితే ఇప్పుడు ఏమిటి గురించి మనం పలికాము తెలుసా? దేవుడు ఏం చెప్తున్నాడు మనకంటే, మీ అందరికి దేవుని కృప తోడై ఉంటుంది. కాబట్టి మనం అందరూ ఇప్పుడు ఏమనాలి? ఆమేన్ అనాలి. అయితే ఇప్పుడు కొంతమందికి దేవుని కృప తోడు లేదు. చాలామందికి దేవుని కృప అనేది తోడే ఉండాలి మనకి. కొంతమందికి కృప తోడే ఉండదు. ఎవరి కృప? దేవుని కృప తోడే ఉండదండి. ఈ దేవుని కృప ఎవరికైతే తోడే ఉంటుందో వారి జీవితంలో అద్భుతాలు చూస్తారు, ఆశ్చర్యకార్యాలు చూస్తారు, సూచక్రియలు చూస్తారు. కొంతమందికి దేవుని కృప తోడే ఉండదు. మనుషులు తోడే ఉంటారు, భర్త తోడే ఉంటుంది, లేదా భార్య తోడే ఉంటారు, స్నేహితులు తోడే ఉంటారు, కానీ దేవుని కృప తోడే ఉండదు కొంతమందికి. మరి దేవుని కృపని మనకు తోడే ఉండాలా వద్దా? ఉండాలి. దేవుని కృప మనకు తోడై లేకపోతే అనేక సమస్యలు మనము నలిగిపోతాం, అనేక సమస్యలు మనము కృషించిపోతాం, అనేక సమస్యల్లో పడి కన్నీళ్లతో కష్టాలతో నలిగి వేశారిపోతామండి. వేదనలు తట్టుకోలేక, బాధలు తట్టుకోలేక ఎంతో నలిగిపోతామండి. అందుకే మనకు దేవుని కృప తోడే ఉండాలి ప్రతి ఒక్కరికి. పరిశుద్ధ గ్రంథంలో మనం ఇంకా చూసినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 25వ వచనం, 24-25 వచనం చదవండి. మీపైని నాయకులైన వారందరికీ, పరిశుద్ధులందరికీ నా వందనములు చెప్పుడి. ఇటలీ వారు మీకు వందనములు చెప్పుచున్నారు. కృప మీ అందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఎవరికి తోడే ఉంటుంది దేవుని కృప అంటే? పరిశుద్ధులందరికీ తోడే ఉంటుందంట. ఎవరికి? పరిశుద్ధులు. ఈ లోకంలో 2 రకాలు ఉన్నారు. నన్ను చూడండి, 2 రకాల మనుషులు ఉన్నారు. ఒకరు పరిశుద్ధులు, రెండవది అనీతిమంతులు. ఈ పరిశుద్ధత ఎప్పుడొస్తుంది అంటే, నువ్వు ఎప్పుడైతే నీ బతుకును మార్చుకొని పాపపు జీవితాన్ని వదిలిపెట్టి నీతికి బ్రతుకుతావో అప్పుడే నీకేమొస్తుంది? నీలో పరిశుద్ధత వస్తుంది. నువ్వు ఇంకా పాపములో ఉండి ఇంకా అదే బతుకు జీవితాన్ని జీవిస్తే నిన్ను పరిశుద్ధులు అనరు, పరిశుద్ధుడు అనరు. ఏమంటారంటే, ఇంకా ఆ వ్యక్తి పాపములోనే ఉన్నాడు, లేదా ఇంకా ఆమె పాపంలోనే ఉంది అంటారు. ఎందుకో తెలుసా? మనం ఎప్పుడైతే నీతిని సంపాదించుకుంటామో మనం అందరం ఏమైపోతాం తెలుసా? పరిశుద్ధులుగా మార్చబడిపోతామండి. ఈ పరిశుద్ధులుగా ఎప్పుడైతే మనం మార్చబడతామో ఈ పరిశుద్ధులందరికీ ఎవరు తోడే ఉంటారు? దేవుని కృప తోడే ఉంటుంది. చాలామందికి అది తెలీదు. దేవుని కృప ఎవరికైతే తోడు ఉంటుందో వారి చుట్టూ ఏముంటుందో తెలుసా? కంచె ఉంటుందంట. ఏ కంచె? దేవుని కంచె. ఈ కంచె మనకు ఏమైనా కనబడుతుందా? కనపడదండి. అది దేవుడు వేసిన కంచె దేవునికి మాత్రమే తెలుసు, కాపాడబడుతున్న మనకు తెలుసండి. ఉదాహరణకి మీకు చెప్తే, యోబు ఉన్నాడు కదా. యోబు ఊజు దేశమంతా అంత ధనవంతుడు. అయినా దేవుడు ఎందుకు ఆయన్ని శోధనలో పెట్టుకోకముందు సాతాను అనేక సార్లు ఆ ఇంట్లోకి వెళ్ళాలి, ఆ కుటుంబాన్ని నాశనం చేయాలి, వారు భార్య పిల్లలను చంపాలి, ఆయనకి రోగం పెట్టాలని అనేక సార్లు ప్రయత్నం చేశాడు సాతాను. వెళ్ళాడా? ఎందుకు వెళ్ళలేదు? చదవండి యోబు గ్రంథము 1వ అధ్యాయము 9-10 వచనాలు చదవండి. వాడు భూమి మీద అతని వంటి వాడిని ఎవడునూ లేడు అని అడగగా అపవాది, యోబు ఊరుకనే దేవుని యందు భయభక్తులు గలవాడాయన, నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ ఏమేశావు? కంచె వేసితివి కదా. నీవు అతని చేతి పనిని దీవించుట చేత
అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించుచున్నది. చూడండి ఇక్కడ ఎంత అద్భుతమైన మాట కదా. ఆ ఇంట్లోకి అనేక సార్లు ఈ సాతాను వెళ్ళాలి వెళ్ళాలి వెళ్ళాలి, ఆ కుటుంబాన్ని నాశనం చేయాలని అనేక సార్లు ప్రయత్నం చేశాడు. కానీ ఎందుకు ఆ ఇంట్లోకి వెళ్ళలేదు అంటే, ఆ ఇంటి చుట్టూ ఏమేశాడు దేవుడు? కంచె. ఈరోజు మన చుట్టూ, మన కుటుంబాల చుట్టూ, మన పిల్లల చుట్టూ ఏముండాలి? మనకి కంచె. ఎందుకు కంచె వేశాడు యోబు కుటుంబానికి తెలుసా? యోబంత నీతిమంతుడు, యోబంత ధనవంతుడు, యోబంత భక్తిపరుడు, యోబంత నమ్మకమైన వాడు భూమి మీద ఎవరు లేరంట. అక్కడే ఆ మాట, అక్కడ మొదటి వచనం చదవండి ఒకసారి. దేశమందు యోబునకు ధనవంతుడుండెను, అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించిన వాడు. అతను 7 కుమారులు 3 కుమార్తెలు కలిగి. చూడండి ఆయన ఎట్లా బతికాడు తెలుసా? బతికినంత కాలము యథార్థంగా బతికాడు. ఇంకా ఎట్లా బతికాడు? న్యాయంగా బ్రతికాడు. ఇంకెట్లా బతికాడు? దేవుని యందు భయభక్తులు కలిగి బతికాడు. ఇంకెట్లా బతికాడు? చెడుతనాన్ని విడిచిపెట్టి నీతిగా బ్రతికాడు, పరిశుద్ధంగా బ్రతికాడు. అందుకే దేవుడు ఏం వేశాడు? ఆయన చుట్టూ కంచె వేశాడు. ఆ కంచె వేసినందుకు అపవాది ఆ ఇంట్లోకి వెళ్ళాడా? వెళ్ళలేదు. మరి ఎప్పుడు వెళ్ళాడు తెలుసా? ఈ అపవాది వెళ్ళి దేవునితో వాదం పెట్టుకుంటాడు, గొడవ. ఇదిగో యోబు ఉన్నాడు కదా, ఆ యోబు భయభక్తులు కలిగిన వాడు అంటావు, కంచె తీసి చూడు, నేను ఇప్పుడే దూషిస్తాడంటాడు సాతాను. దేవునికి తెలుసు కదా తన భక్తులు ఎవరో, భక్తులు కాని వాళ్ళు ఎవరో, నమ్మకస్తులు ఎవరో, నమ్మకస్తులు కాని వాళ్ళు ఎవరో, యథార్థవంతులు ఎవరో, చెడుతనాన్ని విడిచిపెట్టి నీతికి బ్రతికే వాళ్ళు ఎవరో, అదంతా ఎవరు చూశారు? దేవుడు చూస్తున్నాడండి. యోబు జీవితం, యోబు యొక్క భక్తి దేవునికి తెలుసు, కానీ మనుషులకి తెలియదు. మనుషులు ఏం చూస్తారు? పై వేషధారను చూసి ఇతను మంచి, ఈమె చెడ్డ అని ఇట్లాగా మాట్లాడతారు. కానీ మనలో నిజాయితీ, మనలో ఉన్న పరిశుద్ధత, మనలో ఉన్న యథార్థత, మనలో ఉన్న భక్తి ఎవరు చూస్తారు తెలుసా? పరమందున్న దేవుడు చూశాడు. ఇప్పుడు యోబులో స్నేహితులు ఆయన భక్తిని చూడలేదు, స్నేహితులు ఆయన్ని నీతిని చూడలేదు, కనీసం కట్టుకున్న భార్య కూడా చూడలేదు. కానీ ఎవరు చూశారు? దేవుడు చూశారు. దేవుడు చూసే చాలంటే మనం మనుషులు చూడాల్సిన అవసరమో లేదు మనకు. దేవుడు మనకు నీతిమంతుడిని మెచ్చుకుంటే చాలు, దేవుడు యథార్థవంతుడిని మెచ్చుకుంటే చాలు. మనుషులు మనం మెచ్చుకోవాలి, మనం పొగడాలనే అవసరమో లేదు. దేవుడు చూసినందుకు ఏం చేశాడు తెలుసా? యోబు కుటుంబానికి దేవుడు కంచె. ఈరోజు యోబు కుటుంబం అంతగా ఆశీర్వదింపబడిందంటే భార్య నుంచి కాదు ఆశీర్వదించింది, పిల్లల నుంచి కదా ఆశీర్వదించింది. ఆ ఇంటిని ఎవరిని బట్టి ఆశీర్వదించాడు? యోబుని బట్టి ఆశీర్వదించాడు. ఎందుకో తెలుసా? పిల్లలు ఒకళ్ళు పాపంలో ఉండొచ్చో ఉండకపోవచ్చు, అక్కడ రాయబడలేదు. కానీ యోబు ఎవరు? పరిశుద్ధుడు. యోబు ఎవరు? నీతిమంతుడికి బ్రతికినందుకే ఆ ఇంటి చుట్టూ కంచె వేశాడు. ఆ కంచె దేవుని కృప అయి ఉన్నది. ఆమెను చెప్పండి గట్టిగా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు మన జీవితంలో దేవుని కంచె అవసరం. దేవుని కంచె అవసరమైతే ఆ కృప మనకు తోడే ఉండాలంటే మనం పరిశుద్ధంగా బ్రతకాలి. మనం ఈ కృప ఎక్కడ దొరుకుతుంది? ఈ కృప ఎక్కడ ఉంటుంది? ఈ కృప ఏమన్నా అంగిట్లో దొరుకుతుందా? ఈ కృప ఎక్కడైనా వేరే బజార్లో దొరుకుతుందా? మార్కెట్లో దొరుకుతుందంటే ఈ కృప ఎక్కడో దొరకదు. ఈ కృప ఎక్కడో దొరుకుతుంది తెలుసండి? చదవండి 52వ కీర్తన 8-9 వచనాలు. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఓలీవ చెట్టు వలె ఉన్నాను, నిత్యము దేవుని కృపయందు నమ్మకముంచి ఉన్నాను. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఇప్పుడు ఏమంటాడు తెలుసా? ఈ కీర్తన రాసిన వ్యక్తి ఎవరు తెలుసా? దావీదు. ఈ దావీదు ఏమంటుండే తెలుసా? నేనైతే ఒకరి గురించి నాకు అనవసరం, నా భార్య గురించి అనవసరం, నా భార్య గురించి అనవసరం, నా తల్లిదండ్రుల గురించి అనవసరం, నా పిల్లల గురించి అనవసరం. నేనైతే ప్రతి ఆదివారము ఎక్కడున్నాను? దేవాలయం అనే సంఘములో ఉన్నాను. అందుకే ఇక్కడ ఏముందో తెలుసా? కృప ఉంది. ఎక్కడుంది కృప? దేవుని సంఘములో కృప ఉంటుంది. దేవుడున్న చోటే కదా దేవుడు కృప ఉండేది. పాపం ఉన్న చోటు ఉంటుందా? లోకంలో ఉంటుందా? లేకుంటే ఎక్కడ మార్కెట్లో ఉంటుంది? ఇక్కడ ఎక్కడ దొరకదండి కృప. ఎక్కడ ఉంటుంది తెలుసా? దేవుని సంఘములో ఉంటుంది. ఆ దేవుని సంఘములో ఈరోజు మనం ఆదివారం ఎందుకు వస్తున్నాం తెలుసా? ఎందుకు వస్తున్నాము? ఇక్కడ కృప పొందుకోవడానికి వస్తున్నాం. ఏం పొందుకోవడానికి?
కృప పొందుకోవడానికి వస్తున్నాం. ఏదో టైంపాస్కి వచ్చి పోయడానికి కాదు కానీ ఎందుకు వస్తున్నాం తెలుసండి? దేవుని కృప పొందుకోవడానికి వస్తున్నాం. ఈ కృప ఏం చేస్తుంది తెలుసా? నిన్ను సంఘములో స్థిరపరుస్తుంది. ఈ కృప ఏం చేస్తుంది తెలుసా? నీకు ఆరోగ్యం ఇస్తుంది. ఈ కృప ఏం చేస్తుంది తెలుసా? నీకు ఆనందం కలగజేస్తుంది. ఈ కృప ఏం చేస్తుంది తెలుసా? నీకు సంతోషం కలగజేస్తుంది. అందుకే ఈ కృప పొందుకోవడానికే మనం ఆదివారం ఎక్కడుండాలి? మందిరములో ఉండాలి. ఈ మందిరములో ఉంటేనే దేవుని కృప నీకు తోడై ఉంటుంది. ఆ కృప ఎవరికైతే తోడై ఉంటుందో యుగ యుగములు వారి జీవితం అంతా కూడా సంతోషంగా గడపుదురుగాక. చూడండి దేవుని బిడ్డలారా, ఈయన ఎట్లున్నాడు తెలుసా? దావీదు, నేనైతే దేవుని సంఘములో పచ్చని ఓలీవ చెట్టు వలె ఉన్నాను అంటాడు. పచ్చని ఓలీవ చెట్టు. సంఘములో ఓలీవ చెట్టులాగా ఉండేవాళ్ళు ఎవరో తెలుసు? ఓలీవ చెట్టు అంటే అర్థం ఏమిటి చెప్పండి? ఓలీవ చెట్టు అంటే అర్థం ఏమిటి? ఓలీవ చెట్టు అంటే, ఈ ఓలీవ చెట్టు ద్వారా ఏమొస్తుంది? చాలాసార్లు మీకు చెప్పాను, మీరు మర్చిపోతుంటారు. ఓలీవ చెట్టు ద్వారా ఏమేమి వస్తుంటుంది తెలుసా? న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనం. చెట్లు తన మీద రాజును ఒకరిని అభిషేకించుకునవలెనని మనసు కలిగి బయలుదేరి మమ్మును ఏలుమని ఒలీవ చెట్టును అడగగా, ఒలీవ చెట్టు దేవుని మానవులను దేని వలన నరులు సన్మానించిదిరో ఆ నా తైలము నీయక మాని చెట్ల మీద రాజునై ఉండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనా అంటది. అంటే ఇప్పుడు ఓలివ చెట్టు ద్వారా, ఓలివ చెట్టు మనకి ఏమిస్తుందంటే తైలం. తైలం అంటే అర్థం ఏమిటో తెలుసా? అభిషేకము. ఏమిటో తెలుసండి? కొంతమంది సేవకులు ఏమని చెప్తారో తెలుసా? అభిషేక పండుగలు జరుగుతాయి అంటారు లేదా? అభిషేక పండుగలు జరుగుతాయి. అసలు అభిషేకం ఎవరికి ఇవ్వాలి? అభిషేకం ఎవరికి అవసరం అని బైబిల్ మనం చూస్తే, ఎవరైతే ప్రజలను పాలించడానికి రాజులుగా ఎన్నుకుంటారో వారికి మాత్రమే అభిషేకము ఇవ్వాలి. అయితే ఎప్పుడొస్తుంది నీకు అంటే, ప్రతి విశ్రాంతి దినమున దేవుని సన్నిధులను నిలబడి నీవు నీ కుటుంబం ఎప్పుడైతే కృపయందు నువ్వు నమ్మకం ఉంచగలిగితే అప్పుడు నీకేం దొరుకుతుందో తెలుసు? సంఘములో తైలాభిషేకం నీ మీద నిలుస్తుంది. అప్పుడు ఆ కృప ఏం చేస్తుందంటే నిన్ను నిత్యము కాపాడునుగాక. ఈ కృప ఎట్లాంటిదంటే కొన్నిసార్లు మనకు కనబడదు. పొందుకున్న వాళ్ళకి ఎవరికైనా కనబడుతుందా? కనపడదు. ఈ కృప ఉన్నోళ్ళకి ఏం జరుగుతుందంటే, కృప నీ మీద ఉంటే ఏ తెగులు నీ గుడారము సమీపించు. కృప నీకు తోడే ఉంటే పాములు నిన్ను ఏం చేయలేవు, తేళ్ళు నిన్ను ఏం చేయలేవు, ఏ రోగం నిన్ను ఏమీ చేయలేదు. ఆ రోగాల నుంచి కాపాడుతుంది కృప. నీకు ఆపదలు ఎప్పుడొస్తాయి నీకు తెలీదు, నాకు తెలీదు. అయితే ఒకటి, కృప పొందుకున్న మనము, నీవు అర్ధరాత్రి కళ్ళు మూసుకున్నాడు, నిన్నేమో కాపాడుతుంది? కృప కాపాడుతుంది. ఒకళ్ళు నీకు తెలియదు, అపాయం వస్తుందని తెలియదు, కొన్నిసార్లు రోగాలు వస్తాయని తెలియవు. అయితే నిన్ను కాపాడేది ఏమిటో తెలుసా? దేవుని బిడ్డలారా, దేవుని కృపని నిన్ను కాపాడుతుంది, ప్రాణం నుంచి తప్పిస్తుంది. హల్లెలూయా చెప్పండి. ఆ దేవుని కృప మీ అందరికి తోడే ఉండునుగాక. 61వ కీర్తన 7వ వచనం. దేవుని సన్నిధిని అతడు నిరంతరం నివసించునుగాక, అతనిని కాపాడుటకై. దేవుని సన్నిధిలో ఉంటే నిన్ను ఏం చేస్తాయంట? కృపా సత్యములు నియమించుము, దినదినము నా మొక్కుబడులను నేను చెల్లించినట్లు నీ నామమును నిత్యము కీర్తించి. ఇదే దావీదే అంటాడు. బైబిల్లో దావీదంత అనుభవం కలిగిన వారు ఇంకొకరు లేరు. దేవుని సన్నిధి విలువ తెలిసిన వ్యక్తి, దేవుని సంఘం యొక్క విలువ తెలిసిన వ్యక్తి దావీదు. దావీదు చెప్పే ప్రతి మాట ఏమిటో తెలుసా? ఆయన ఎప్పుడు సంఘం గురించే ఎక్కువ చెప్తారు, సంఘం గురించే ఎక్కువ. ఎందుకో తెలుసా? సంఘములో ఉన్నంత ఆనందం, సంఘములో ఉన్నంత దేవుని కృప ప్రపంచంలో ఎక్కడ లేదు. అందుకే అంటాడు. అందుకే కొన్నిసార్లు దావీదు తను తగ్గించుకొని ప్రార్థన చేస్తాడు. దేవా, నేను నా కుటుంబం ఇంతగా హెచ్చింపబడ్డానికి నేను నా కుటుంబం ఏ పాటి వాళ్ళం నాయనా, నీ సన్నిధిలో మమ్మల్ని ఇంతగా హెచ్చించావు. ఒకప్పుడు ఎక్కడో పడిపోయిన దావీదు, మనుషుల్లో ఎన్నిక లేనివాడు దావీదు, సొంత కన్న తండ్రే ప్రేమించలేని స్థితిలో ఉన్నాడు ఒకప్పుడు దావీదు. కుటుంబంలో కూడా లెక్కలేదు ఆయనకి విలువ,
కుటుంబంలో కూడా విలువ లేకుండా బ్రతికాడు దావీదు. కానీ అట్లాంటి విలువ లేని దావీదుకి ఎవరిచ్చారా విలువ? దేవుడు ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు తెలుసా? దేవుని సన్నిధిలో ఉన్నాడు. అందుకే అంటాడు, నేనైతే నాకు ఒకరి గురించి అనవసరం, ఒకరి గురించి నాకు అనవసరం. నేనైతే దేవుని మందిరంలో ఎట్లుంటాను? పచ్చని ఓలివ చెట్టు వలె ఉంటాను. ఉండడమే కాదు, దేవుని కృపయందు నేను నమ్మకంతో ఉన్నాను. ఆ కృప ఏం చేస్తుంది? నన్ను కాపాడుతుంది అంటాడు. ఈరోజు దావీదు పొందుకున్న కృప మీ అందరికీ తోడై ఉండునుగాక. ఆ కృప మిమ్మల్ని కాపాడునుగాక. రెండో మాట, మత్తయి సువార్త 6వ అధ్యాయము 6వ వచనం చదవండి. ఈ మాట చాలాసార్లు మనం చదివే ఉన్నాం కదా. యేసు ప్రభువు వారు ఉన్న దినాల్లో మనకు ప్రార్థన ఎట్లా చేయాలో నేర్పించాడు. ఆ మాట ఏమని మనం ప్రార్థన చేస్తుంటామంటే, చదవండి ఇప్పుడు. మీరు ఉపవాసము చేయనప్పుడు 9వ వచనం చదవండి. ఓకే. కాబట్టి మీరు అలాగూ ప్రార్థన చేయండి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి యందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా రుణ స్థలమును మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములను క్షమించుము. ఇప్పుడు 13వ వచనం చదవండి. మమ్మును శోధనలోనికి తేక దుష్టుని నుంచి మమ్ములను తప్పించుము. ఇక్కడ తప్పించుము అనే మాట కాడ రెండు అంకె ఉందా? కింద ఏముంది? దాని సారాంశం, దాని అర్థం ఏమి? కింద ఉంటుంది చూడు, చిన్న అక్షరాలతో. కొన్ని ప్రాచీన ప్రతుతులలో రాజ్యము, బలము, మహిమయు నీవై ఉన్నవి. అక్కడ ఏమని రాయబడింది? అందరూ చదవండి ఆ మాట. ఆమేన్ చెప్పండి. ఇప్పుడు అందరు గట్టిగా చెప్పండి, ఆమేన్ అనండి. మరొకసారి చెప్పండి, ఆమేన్ అనే. ఈ మాట బాగా వినండి, అర్థమయ్యేటట్లు చెప్తాను. రెండవది ఏమిటంటే, కొన్నిసార్లు మనము దుష్టుల నుంచి తప్పించబడాలొద్దా? వినండి, దుష్టుల నుంచి తప్పించబడాలొద్దా? శోధనలో వెళ్ళుకోకుండా మనం కాపాడాలొద్దా? మరి కాపాడబడాలంటే మనకి ఏం కావాలి తెలుసా? బలం కావాలి. ఏం కావాలి? బలం. ఏం బలమో? ఎవరు బలమో? కొందరికి బలం కావాలని కొంతమంది అంటుంటారు. మాకు బలం లేదండి ఈ సంవత్సరం, మాకు కలిసి రాలేదండి ఈ సంవత్సరం అంటుంటారు. కొన్నిసార్లు కొందరికి పెళ్ళిళ్ళు చేయడానికి పిల్లలను, పురుషులకు ఆడోళ్ళు పురుషులు వెతుకుతుంటారా పెళ్ళిళ్ళు చేయడానికి? ఎంత వెతికినా పెళ్ళిళ్ళు సక్సెస్ కాకున్నప్పుడు ఏమంటారు? ఏమి లేదంటారు. అసలు బలం కాదు వాళ్ళకి లేయాల్సింది, విశ్వాసం లేదు. విశ్వాసం లేని వాళ్ళే అట్లా, మాకేం బలం లేదండి అంటారు. అది కాదు. ఈ బలము చాలామందికి ఈరోజు లేకపోవచ్చు. కానీ ఇక్కడ ఎందుకో ప్రార్థన చేయించాడు యేసుప్రభు వారు అంటే, మమ్మల్ని శోధనలోకి తేక దుష్టు నుంచి మమ్మల్ని తప్పించుము అని. ఎందుకు ఈ మాట మనం ప్రార్థన చేస్తామంటే, చూడండి, కొన్నిసార్లు దుష్టు నుంచి మనం తప్పించబడాలంటే మనం ఏం చేయాలి? దుష్టుని జయించే బలము పొందుకోవాలి. దుష్టుడు అంటే ఎవరు? మనుషులా? గర్జించిన సింహం వల్ల ఎవరు మృంగుదునా అని అపవాది ఎవరికైనా కనబడుతున్నాడా? చూడమ్మా, నేను సాతాను నాతో పెట్టుకున్నది అంటాడా? అన్నాడు. ఈ సాతాను ఏం చేస్తాడంటే కుయుక్తి పడతాడు. ఏం చేస్తాడు? కుయుక్తి. ఎట్లా కుయుక్తి అంటే, నిన్ను దేవుని సన్నిధికి రానియకుండా కొన్ని పనులు చేసి నిన్ను అడ్డుకుంటాడు. ఇంకో కొన్ని రకాలు ఇట్లాంటి కొన్ని గుర్తుపట్టాలి. మనం గుర్తుపట్టక కొన్నిసార్లు మనం ఏం అయిపోతున్నామంటే, మనలో ఉండే బలాన్ని మనమే పోగొట్టుకుంటున్నాం. ఈ సాతాను చేతిలో మనం ఓడిపోతున్నాం. ఎంత ప్రార్థన చేస్తున్నాం అయినా గెలవం. ఎంత మనము దేవుని వాక్యాన్ని వింటున్నాం అయినా వాన్ని గెలవం. అయితే మనం ఏం చేయాలి తెలుసా? వాన్ని గెలవాలంటే, వాన్ని ఓడించాలంటే, సాతాను నుంచి మనం తప్పించబడాలంటే మనకు బలం అవసరం. ఈ బలం కొరకు చాలామంది కూడా అనేక రకరకాల నిరాశ నిస్పృహలు పడిపోయారు. ఒక సందర్భాన్ని మీకు గుర్తు చేస్తాను. అబ్రహాము, శారా ఇద్దరు భార్య భర్తలు ఉన్నారు. అయితే వారు వివాహమైన నాట నుంచి వృద్ధాపంలోకి వచ్చిన తర్వాత కూడా వారికి ఎవరు లేరు? పిల్లలు లేరు, సంతానం లేదు. సంతానం లేకపోతే, కానీ వాళ్ళు సంతానం లేకపోయినా దేవుని మీద విశ్వాసము
వదిలిపెట్టలేదు. దేవుని యందు భయభక్తి వదిలిపెట్టలేదు. ఎంత దేవుడు, మేము దేవుడు ఎక్కడికి వెళ్ళామంటే అక్కడికి వెళ్ళాము, దేవుని పని ఎంత చేసినాము, మాకు పిల్లలు ఇచ్చలేదే అని ఎప్పుడు నిరాశ చెందలేదంట. అయినా ఈ అబ్రహాం మాత్రం ధైర్యవంతుడు. దేవుడు అనుకుంటే ఎప్పుడైనా గర్భఫలం ఇస్తాడనే ఒక ధైర్యం. కానీ శారా ఉంది కదా, ఈ శారా కొత్తగా ఇంకా నమ్మకం లేదు. ఎందుకంటే చాలా ఏళ్ళ నుంచి చూసింది, సంతానం అవుతారేమో, ఈ సంవత్సరం అవుతారో రేపు సంవత్సరం చూసింది, కానీ సంతానం కాలే. ఒకసారి అబ్రహాము ఎండవేళ ఒక చెట్టు కింద కూర్చొని ఉంటే దేవుడు దేవదూతలను అక్కడికి పంపించాడు. ఈ అబ్రహాము సింధూర వృక్షం కింద కూర్చొని ఉంటే ఈ దేవదూతలు వచ్చి నిలబడ్డారు. నిలబడిన వెంటనే అబ్రహాం వాళ్ళని చూసి లేచి, దేవుని దూతలు నా దగ్గరకు వచ్చారని సాగిలపడి నమస్కారం చేసి ఏమన్నారు తెలుసా, మీ కటాక్షము నా మీద ఉన్నట్లయితే మీరు నన్ను దాటి వెళ్ళొద్దని చెప్పి వారిని బలవంతం ఇంటికి తీసుకొని వెళతాడు. తీసుకొని వెళ్ళి భార్యకు చెప్తాడు, ఇదిగో శారా, మన ఇంటికి దేవదూతలు వచ్చారు, దేవుని సేవకులుగా వచ్చారు, నీవేం చేయ తెలుసా, వారు తినడానికి కొంత ఆహారము చెయ్యి, వారు ఏం తింటారో అది ఆహారం చేయంటే అప్పుడు ఏం చేస్తుంది తెలుసా ఆమె శారా, పొంగని రొట్టెలు చేస్తుంది. ఏ రొట్టెలు అవి? సద్ద రొట్టెలు కాదు, జొన్న రొట్టెలు కాదు, చపాతీలు కాదు. ఎట్లాంటి రొట్టెలు తెలుసా? పొంగని రొట్టెలు. అంటే ఇప్పుడు మనం చేసుకున్న రొట్టె ఎట్లుంటాయంటే ఓకే అట్లా 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 చేసి ఒక అట్లా ఏత. అప్పుడుండే రొట్టెలు చూడండి ఒకసారి, ఒక్కొక్క రొట్టె ఇంత మందం ఉండేది, ఒక్క రొట్టె ఇంత మందం ఉన్న రొట్టెలు చేసుకుని ఒక్క రొట్టె తింటే చాలు, ఇంకా అంతే కడుపు నిండేది. అట్లాంటి రొట్టెలు చేసుకుని ఉన్న ఇప్పటికీ ఇశ్రాయేల్ దేశంలో ఇప్పటికీ ఉన్నాయి ఆ రొట్టెలు, యెరూషలేములో ఇప్పటికీ ఉన్నాయి రొట్టెలు. ఈ రొట్టెలు చేసి పెడితే అప్పుడు వీళ్ళు రొట్టెలు తిన్నవాళ్ళు ఊరికే ఉండాలొద్దా? ఇంక వాళ్ళు వచ్చింది ఎందుకు వచ్చారు నీ ఇంటికంటే, నీకు పిల్లలు లేరు కదా, ఈ అనేక సార్లు బాధపడ్డావు కనుక నీకు వాగ్దానం చేయడానికే నీ ఇంటికి వచ్చారు. వచ్చిన తర్వాత ఏమంటారు తెలుసా, అబ్రహాం శారకు వచ్చే ఏటదికంతా చక్కటి పిల్లలు పుడతారు, సంతానం అవుతుందని చెప్తారు. అప్పుడు ఈమె ఏమనుకుంటుంది తెలుసా, చదవండి ఆదికాండము 18వ అధ్యాయము 11-12 వచనాలు. అబ్రహామును శారాయును గనుక శారకు నిలిచిపోయాను గనుక శారా, నేను బలము ఊడిగిన దాననైన తర్వాత నాకు సుఖం కలగనా, నా యజమానుడగు వృద్ధుడై ఉన్నాడు కదా అని తనలో నవ్వుకొనెను. అంతటా యెహోవా అబ్రాముతో, వృద్ధురాలైన నేను నిశ్చయముగా ప్రసవించిన అని శారా నవ్వనేలా, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా, మీదటికి ఈ కాలం నిన్నైన కాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చేదను, అప్పుడు శారకు ఎవరు పుడతాడు, కుమారుడు పుడతాడని చెప్పాడు. ఈమె ఏమనుకునింది, నాకు బలమే లేదు అనుకునిందా లేదా? నాకు బలమే లేదు, నాకేడ కొడుకు పుడతాడు, నాకే సంతానం అవుతుంది అనుకుని తనలో తను నవ్వుకునిందంట. అంటే ఈమె ఏమనుకునింది తెలుసా, నాకు బలం లేదు, పిల్లలు గారు అనుకునింది. దేవుడేమన్నాడు అసలు మన బలం ఎవరు? మన బలం ఎవరు? నిర్గమకాండం 15వ అధ్యాయం 2వ వచనం. అందరు చదవండి గట్టిగా, యెహోవాయే నా బలము. అందరు చెప్పండి గట్టిగా, యెహోవాయే. నన్ను చెప్పినట్టు చెప్పండి, యెహోవాయే నా బలము, దేవుడే నా బలము. ఆమెను చెప్పండి అందరూ. ఇప్పుడు మనం ఎందుకు ఆమెనని తెలుసా, దేవుడే మనకు బలం అంటే మీరేమనాలి, ఆమెనండి. అప్పుడు మీకేం కలుగుతుంది, దేవుడిచ్చే బలం కలుగుతుంది. ఇప్పుడు దుష్టుని జయించాలంటే ఎవరు బలం తెలుసా మనకు, దేవుని బలం మనకు ఉండాలి. మనుషుల బలము బాగా కొంతమందికి తిన్నంత మాత్రం బలం ఉంటుంది. బాగా 4 ప్లేట్లు తింటారా, తినినంతసేపు గంట సేపు బలం వస్తుంది. వారికి చెయ్యి ఎంత చేసి ఆఖరికి నా చేత కదా పో అంటారంటరా. అయితే మనుషుల బలం వేరే, దేవుడిచ్చే బలము వేరే. సంసోన్ని ఆఖరికి ఇంకా ఆయన ఒక స్త్రీ పట్టించింది, నమ్మక ద్రోహం చేసి, సంసోను మా ఇంట్లో ఉండడు, ఇంక పట్టుకొని కళ్ళు పొడండి అని పట్టించి ఏం చేసింది తెలుసా, కండ్లు పొడిచి అప్పుడు ఏం చేసేది తెలుసు, సంసోన్ని తీసుకుని వెళ్ళి ఒక గుడి స్తంభాల మధ్య కట్టేశారు.
కానీ సంసోను ఎట్టంటున్నాడు అంటే బలం కలిగిన వాడు. 1000 మందిని ఒకసారి చంపాడు, 3000 మందిని ఇంకోసారి చంపాడు. అంటే అనేక సార్లు సంసోను యొక్క బలాన్ని ఎవరు కూడా ఆయన్ని ఓడించిన నాదుడు లేడు. అట్లాంటి బలాఢ్యుడు. ఆఖరికి ఆయన కళ్ళు ఎప్పుడైతే పొడిచారో, గుండు ఎప్పుడైతే గీశారో, ఏం పోయింది ఆయనలో? బలం పోయింది. ఆయన బలమంత ఏడుంది తెలుసా? పుట్టు వెంట్రుకల్లో ఉంది. ఆయన బలమంత ఏడుంది తెలుసా? ఏమండి, అభిషేకంలో ఉంది. అందుకే ఆ బలాన్ని ఉన్నంత వరకు ఎవరు ఫిలిష్తీయులు ఆయన మీద ఏం తిరుగుబాటు చేయలేదు. ఎవరు వచ్చినవని చంపేవాడు. ఎవరు గెలవలేక ఆఖరికి ఆడు మనిషిని అడ్డం పెట్టుకుని ఏం చేశారు? పట్టించుకున్నాడు. అప్పుడు స్త్రీని పట్టిస్తే ఎంత బలాఢ్యుడైనా ఆఖరికి స్త్రీ కింద ఇదైపోవాల్సిందండి. అలాంటి బలం కలిగిన వాడు ఏమైపోయాడో తెలుసండి? బలం లేని వాడి వలె అయిపోయాడు. ఆ 2 స్తంభాల మధ్య కట్టేస్తే, తాళ్ళతో కట్టేశారండి. అప్పుడు కళ్ళు లేవు, కంట్ల నిండా రక్తం గారుతూ ఉంది. కానీ ఒక్క మాట అడిగాడు, దేవా నేను ఎట్లా చచ్చిపోతాను? ఒక్క అవకాశమే, ఒక్కసారి నాకు బలమే అని దేవునికి ఎప్పుడైతే పశ్చాత్తాపడి ప్రార్థన చేశాడో, వెంటనే ఏం చేశాడు తెలుసా? దేవుడు బలము లేని సంసోనికి ఏమిచ్చాడు? బలం ఇచ్చాడు. మనం కూడా ఒక పాట పాడతాం కదా, యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం, యెహోవా. ఇప్పుడు సంసోను ఆ బలం ఎప్పుడైతే దేవుడు అడిగి బలం ఇచ్చాడు, ఆ బలం ఇచ్చి ఇప్పుడు స్తంభాలు ఎట్లున్నాయి తెలుసా? ఎన్నో ఏళ్ళ నుంచి చేసిన స్తంభాలు అంత గుడి ఒక వ్యక్తిగా కడపాలంటే సాధారణమా? మన బతికి ఒక 30 కేజీలు బియ్యం వేసుకొని ఇటు పెట్టుకొని అంత చూపుకొని మోసుకొని పోతామా? ఆ బలం లేదు మనకు. కానీ సంసోను అంత బలం. దేవుడు ఎప్పుడైతే బలం ఇచ్చాడో వెంటనే గుళ్ళో ఉన్న స్తంభాలు అట్లా అన్నాడండి. వెంటనే గుడి పడిపోయింది. గుడి మీద ఉన్న అందరూ చచ్చిపోయారు. కానీ ఈరోజు మనకెందుకు బలం అవసరం అంటే, కొన్నిసార్లు దుష్టుడు నిన్ను ఓడిస్తున్నాడు. కొన్నిసార్లు దుష్టుడు నీ కన్నిటికి కారణమైపోతున్నాడు. ఈ అపవాది కొన్నిసార్లు నిన్ను అనేక మందిలో అవమానపరుస్తున్నాడు. ఈ దుష్టుడు కొన్నిసార్లు నిన్ను విశ్వాసములు ఎదగనీయకుండా చేస్తున్నాడు. వాని అనేకసార్లు ప్రార్థన ద్వారా జయించాలనుకుంటావు, కానీ నిన్ను శరీరాశలు పెట్టి, శరీర కోరికలు పెట్టి, నేత్రాశ, శరీరాశ, జీవడంబం పెట్టి నిన్నేం చేస్తాడు తెలుసా? వాడు నిన్నేం చేస్తాడు? బలం పొందుకోలేకుండా నేను చేస్తాడు. అందుకే ఇప్పుడు మనకేం అవసరమో తెలుసండి? బలం. కొంతమంది డబ్బు బలం చూసుకొని మురుస్తారు, మనుషుల బలం చూసుకొని మురుస్తారు, రాజకీయ బలం చూసుకొని మురుస్తారు. ఇవి కాదు బలం, శాశ్వతమైన బలం కాదు ఇది. మన బలం ఎవరు తెలుసా? దేవుడే. చెప్పండి, ఎవరు మన బలము? దేవుడే మన బలం. దేవుడే మనకు బలం అయితే ఇంక ఈ లోకమంతా ఒకటైనా మనల్ని ఎవరు చేసేవాళ్ళు నాదుడు లేడు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం 11వ వచనం. మోషే నన్ను పంపిన నాడు నాకెంత బలము, నేటి వరకు నాకంత బలం. యుద్ధము చేయుటకు కానీ వచ్చుచు పోచు నుండుటకు కానీ నాకెప్పటి ఎట్లు బలమున్నది. చూడండి, యెహోషువ అంటాడు, ఈ మోషే నడిపించినంత వరకు నడిపించాడు ఇశ్రాయేలు ప్రజలను. మోషే ఎప్పుడైతే ఆయన ఇంకా చనిపోయే స్థితిలోకి వెళ్ళిపోయాడో అంతలోపల ఎవరిని ఎత్తుపట్టుకున్నాడండి? యెహోషువను ఏర్పరచుకున్నాడు దేవుడు. యెహోషువను ఎప్పుడైతే ఈ మోషే ఏర్పరచుకొని మోషే పంపించిన నాటి నుంచి ఆయన అంతం వరకు ఏమి కలిగి ఉన్నాడు? ప్రారంభంలో ఎంత బలం ఉందో ముగింపులో కూడా అంతే బలం ఉంది. ఆయన బలం ఏమిటో తెలుసా? వచ్చిపోవడానికి బలం ఉంది, ప్రజలు నడిపించే విషయంలో బలం ఉంది, అనేక విషయాలు అంత బలాన్ని పొందుకున్నాడు. ఎందుకు యెహోషువకి ఇంత బలం అంటే ఆయన బలం ఎవరిదో తెలుసా? దేవుడే నా బలం. చెప్పండి, మనం ఏం చెప్పాలి ఇప్పుడు? అందరు ఇట్లానండి, అంత నీరసంగా ఉంటున్నారు కొందరు. దేవుడే నా బలం అనండి. మరొకసారి చెప్పండి, దేవుడే నా బలం. అది కొన్నిసార్లు మీరు అనుకోవచ్చు, నాకెవ్వరు తోడలేరండి, మేము ఒంటరి వాళ్ళమండి, మాకు బలం లేదండి,
మేము ఒంటరి వాళ్ళమండి, వాళ్ళు 1000 మంది అండి, వాళ్ళు 10,000 మంది అండి. ఎన్ని వేల మంది నీ మీద దండెత్తినా, ఎన్ని వేల మంది నీ మీదకి వచ్చినా, దేవుడే నీకు బలమైతే ఎవరు ఏమీ చేయలేరు. ఏ దుష్టుడు నీ దరి చేరలేడు. కానీ మనం ఎవరు బలం మనకు అవసరం? దేవుని బలం అవసరం. కానీ నేను అదే ప్రార్థన చేస్తూ ఉంటాను, ప్రభువా, బలము లేని వానికి సొమ్మసిల్ల వానికి ఏమిస్తావు నువ్వు? సొమ్మసిల్లిన వానికి ఏమిస్తావు నువ్వు? బలం ఇస్తావు. కొన్నిసార్లు మనకు బలం లేని, డబ్బు బలం లేదు, మనుషుల బలం లేదు, రాజకీయ నాయకుల బలం లేదు, ఎవరి బలం లేదు మనకు. అయితే మనకు నిదర్శనం, మనకు ధైర్యం ఏమిటో తెలుసా? మనకు డబ్బు బలం లేకపోవచ్చు, మనుషుల బలం లేకపోవచ్చు, రాజకీయ నాయకుల బలం లేకపోవచ్చు, ఎవరి బలం లేకపోవచ్చు. మన బలమే ఎవరు తెలుసా? దేవుడే మన బలం. ఆమెన్ చెప్పండి గట్టిగా, ఆమేన్. మొదటి దినవృత్తాంతర గ్రంథం 29వ అధ్యాయం 12వ వచనం. ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును, నీవు సమస్తమును ఏలివాడవు, బలమును పరక్రమమును నీ దానములు హెచ్చించువాడవును, అందరికి బలమిచ్చువాడవు నీవే. చెప్పండి, చెప్పండి, అందరు గట్టిగా ఆమెన్ చెప్పండి. దేవుడు బలం ఇస్తాడంటే కూడా మీరు ఆమెనండ్రే. ఆమెనంటే అర్థం ఏమిటి? చెప్పండి, ఆమెనంటే అర్థం ఏమిటి? అలాగే జరుగునుగాక. అయితే ఇప్పుడు మీరు, నేను మీకు బలం ఇస్తాడు దేవుడు అంటే మీరేమనాలి? ఆమెన్. ఆమెన్ అంటే మీరు ఏం పొందుకున్నట్లే? బలం పొందుకుంటారు. బలం. మరి అట్లని చెప్పి 50 150 కేలు బాధని ఎత్తారండి, నడాలు ఇరిగిపోతే నాకు సంబంధం లేదు. సరే, మంచిది. ఇప్పుడు ఎన్ని మాటలు చెప్పాను? 2 మాటలు. ఒకటి, పరిశుద్ధులందరికీ దేవుని కృప తోడై ఉండునుగాక అంటే మీరేమన్నారు? ఆమేనన్నారు. అయితే ఇప్పుడు మీరు ఏం పొందుకున్నారని అర్థం? దేవుని కృప పొందుకున్నారని అర్థం. రెండవది, ఆయనే మనకు బలం అంటే ఏమన్నారు? ఆమేన్ అన్నారు. ఆమేన్ అంటే ఇప్పుడు మీరేం పొందుకున్నారని అర్థం? దేవుని బలం మనకు పొందుకున్నామని అర్థం. మూడో మాట, చివరి మాట, మొదటి తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుష్యులలో ఎవడునూ ఆయన చూడలేదు, ఎవడునూ చూడనేరడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగి ఉండునుగాక. మరొకసారి చెప్పండి. మూడవదిగా ఏం తెలుసా? మూడవది ఏమిటంటే ఆయన ప్రభావము మన మీద చూపబోతున్నాడు. ఏం చూపుతున్నాడంట? ఆయన ప్రభావం, ఘనత. ఈ ఘనత ప్రభావములన్నీ కూడా దేవుని యొద్ద ఉన్నాయి కదా. ఆ ఘనత ప్రభావాలు మన మీద చూపబోతున్నాడు. ఎవరికో తెలుసండి, కొన్నిసార్లు ప్రభావం అంటే ఏం తెలియదు కొంతమందికి. ప్రభావం అంటే అర్థం ఏమిటి? ప్రభావం అంటే, ఈ ప్రభావం ఎక్కడుంది? దేవుని సంఘములో ఉంది. అది ఎప్పుడు పొందుకుంటాం ప్రభావం అంటే? కొన్నిసార్లు ఆరాధిస్తామా, కొన్నిసార్లు లేచి నిలబడండి ఆరాధన చేసుకుందామని అంటామా? మీరేం చేస్తారు? లేచి నిలబడి చేయెత్తమంటే చేయెత్తుతారు, కాలెత్తమంటే కాలెత్తారు, కూర్చోమంటే కూర్చుంటారు అంటారా? కానీ కొంతమందికి ఈ ఆరాధనలో ఎన్ని అద్భుతాలు దేవుడు చేస్తాడో తెలీదు. కొంతమంది ఆరాధన జరిగేటప్పుడు బయటికి వెళ్తుంటారు, తిరుగుతుంటారు, కొంతమంది కూర్చుంటారు, కొంతమంది ఎక్కడో ఏముంటుంది, మనసు ఉంటుంది. ఇట్లా కాదు. దేవుని ప్రభావం మనం చూడాలంటే మనము ఏం చేయాలి తెలుసా? ఆరాధించేటప్పుడే అయినా పర్లేదు, ప్రార్థించేటప్పుడైనా పర్లేదు, వాక్యం వినేటప్పుడు కూడా ఏం చేయాలి తెలుసా? మనము మన మనస్సు, మన ధ్యాస అంతా ఎవరి మీద ఉంచాలి? ఆయన మీద ఉంచాలి. ఆయన మీద ఎప్పుడైతే నీ విశ్వాసముతో మన మనస్సు, మన ప్రశాంతమైన ధ్యాస ఆయన మీద పెడతావో నీకేం చూపుతాడు తెలుసా? అలాంటప్పుడు ఆయన ప్రభావం నిన్ను దాకుతుంది, ఆయన శక్తి నిన్ను దాకుతుంది. ప్రభావం అంటే శక్తి. ప్రభావం అంటే ఏమిటి? శక్తి. ఎవరి శక్తి? దేవుని శక్తి. ఈ ప్రభావం ఎప్పుడైతే నిన్ను తాకుతుందో, నీవు ఇంటి నుంచి కన్నీళ్ళతో నువ్వు వచ్చావో, బాధలతో వచ్చావో, రోగాలతో వచ్చావో, సమస్యలతో వచ్చావో, ఎలాంటి ఇరుకులు ఇబ్బందులతో వచ్చావో నాకు తెలీదు. కానీ దేవుడు నీవు ఏ బాధతో నీవు వచ్చినా,
నీవేం చేస్తావంటే ప్రార్థన చేసుకునేటప్పుడు, ఆరాధిస్తున్నప్పుడు నువ్వు ఏకాగ్రత కలిగి ఆరాధించు, ఖచ్చితంగా దేవుని ప్రభావం నువ్వు చూడబోతావు. హల్లెలూయా చెప్పండి. 8వ కీర్తన 1వ వచనం చదవండి. మా ప్రభువా, ఆకాశములలో నీ మహిమను కనబరచువాడా, భూమి ఎంతట నీ నామము ఎంత ప్రభావము గలది. అంటే ఇప్పుడు ఈ ప్రభావము భూమి ఎంతంతట సంచరిస్తుంది. ఈ ప్రభావం లేకపోతే మనుషుడు బతకలేడు. ఈ ప్రభావం లేకపోతే మనం ఈ భూమి మీద జీవించలేము. ఈ ప్రభావం లేకపోతే మనం ఆనందంగా సంతోషంగా లేం. ఈ భూమి ఎంతంతట సంచరిస్తూ ఉంది. సంచరించడమే కాదు, సంఘములో కూడా ఏమైందంటే ఈ ప్రభావం ఒక్కొక్కరి మీద చూపుతాడు దేవుడు. ఈ ప్రభావం ఏం చేస్తుందంటే, ఒకవేళ రోగంతో వచ్చావో, బాధలతో వచ్చావో, కష్టాలతో వచ్చావో, కన్నీళ్ళతో వచ్చావో, ఎలాంటి సమస్యలతో వచ్చావో, ఆ ప్రభావం చూపిన వెంటనే వాటన్నిటి తొలగిపోయి నిత్య ఆనందం కలుగుతుంది నీకు. ఇంకా నేను మీకు ఒక మాట చెప్పాలంటే, ఒకసారి ఓ సందర్భాన్ని మీరు చాలాసార్లు విన్నారు కదా, 12 ఏళ్ల నుంచి రక్తస్రావ గల స్త్రీ ఉందా లేదా బైబిల్లో? ఉందే. ఆమె ఎన్నేళ్ళ నుంచి బాధపడింది ఆ రోగంతో? 12 ఏళ్ళ నుంచి బాధపడింది. 12 ఏళ్ళ నుంచి రోగంతో బాధపడితే ఎంతోమంది డాక్టర్ దగ్గర తిరిగినా, ఎన్ని హాస్పిటల్ తిరిగినా, ఎంత ఆమె డబ్బు పెట్టి ఖర్చు పెట్టి ఎంత చూపించుకున్నా బాగు చేసిన నాదుడు ఒక్కరంటే ఒకళ్ళేడు. ఆఖరికి ఈమె ఏం చేసింది? యేసు ప్రభు ఆ గ్రామంలో ఉన్నాడని తెలుసుకొని యేసు ప్రభు దగ్గరకు వచ్చింది. వచ్చి ఆమెకు కలిగిన రోగం గురించి చెప్పుకుందామని వచ్చింది. కానీ అందరూ ఆయన చుట్టూ ఉండడం వల్ల చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉంటే కనీసమైన వస్త్రాన్ని ముట్టుకుంటే బాగవుతానేమో అనుకొని నమ్మి ఏం చేసింది? వస్త్రాన్ని ముట్టుకున్నది. ముట్టుకున్న వెంటనే అప్పుడు యేసుప్రభు ఏమంటాడు చదవ. లూకా సువార్త 8వ అధ్యాయము 45-46 వచనాలు. నన్ను ముట్టినది ఎవరని యేసు అడగగా అందరూ మేము ఎరగమన్నప్పుడు పేతురు, ఏలినవాడా, జనసమూహములు కిక్కిరిసి నీ మీద పడుచున్నారనగా యేసయ్య అంటాడు, ఎవడో నన్ను ముట్టెను, ప్రభావము నాలో నుండి వెడలిపోయినదని నాకు తెలిసినదనెను. చూడండి, ఇప్పుడు ఆమెలోకి ఏం పోయింది? ఇప్పుడు ఎవరు ప్రభావం పోయింది? ఎప్పుడైతే యేసు ప్రభు వస్త్రాన్ని ఇట్లా ముట్టుకునిందో యేసు ప్రభులో ఉన్న శక్తి ప్రభావము ఆమెలోకి వెళ్ళిపోయి ఏం చేసింది? ఆమెలో ఉన్న రోగాన్ని బాగు చేసింది. అంతేనా? ఆమెలో ఉన్న రోగాన్ని బాగు చేసింది. ఇప్పుడు రోగం బాగు చేసిన వెంటనే ఆమె వచ్చి ముందుకు వచ్చి ఏం చెప్పింది? దేవా, నీ వస్త్రాన్ని ముట్టుకునింది ఎవరో కాదు, నేనే. ఎందుకు ముట్టుకున్నావమ్మా అంటే, 12 ఏళ్ళ నుంచి రక్తంతో బాధపడ్డాను, ఎంతోమంది డాక్టర్ తిరిగాను, ఎన్ని హాస్పిటల్ తిరిగాను, నేను తిరగని డాక్టర్ లేడు, నేను తిరగని వైద్యుడు లేడు, ఎక్కడ నాకు బాగోలేదు, నీ వస్త్రాన్ని ముట్టుకున్నాను బోధకుడా, అందుకే నాకు రోగం బాగైంది అని సాక్ష్యం ఇచ్చింది. అయితే ఇప్పుడు ఆమె రోగం బాగు చేసింది ఎవరో తెలుసా? యేసు ప్రభులో ఉన్న ప్రభావం. సంఘములో కూడా దేవుని ప్రభావం ఉంది. నువ్వు ఏ రోగమైనా సరే నీవు మోకాళ్ళ నుంచి ప్రార్థన చేసి చూడు, దేవుని ప్రభావం నిన్ను తాకునుగాక. నీకు ఎలాంటి సమస్యనైనా ఉన్ని దేవుని ప్రభావం నిన్ను తాకునుగాక. ఆ ప్రభావం నిన్ను తాకగలిగితే నీవెంత బలహీనుడైనా సరే, ఎంత రోగి అయినా సరే, ఎంత అవమానంతో ఉన్నవాడైనా సరే, ఎంత నిందలు అనుభవించే వ్యక్తి అయినా సరే, ఎంత నన్ను చచ్చిపోవాలని కృంగిన మనసులో ఉన్నైనా సరే, నిన్ను ఆ ప్రభావం ఏం చేస్తుంది? బాగు చేయునుగాక. అదే లూకా సువార్త 6వ అధ్యాయం 19వ వచనం చివరి మాట చదవండి. అపవిత్ర ఆత్మల చేత బాధింపబడిన వారు వచ్చి స్వస్థత నొందిరి, ప్రభావము ఆయనోల నుండి బయలుదేరి అందరినీ స్వస్థపరచుచుండెను గనుక జనసమూహం అంతయు ఆయనను ముట్టవలెనని యత్నం చేసిరు. ఇప్పుడు చూడండి, యేసు ప్రభు ఉన్న దినాల్లో చాలామంది దయ్యాల పట్టినోళ్ళు, రోగాలతో ఉన్నవాళ్ళు అందరూ యేసుప్రభు దగ్గరికి వచ్చారు. అందరు యేసుప్రభు దగ్గరికి వస్తే యేసుప్రభు ఏం చేశాడు? ముట్టుకొని కూడా ముట్టుకోలేదంట. కానీ ఏం చేసిందంటే ఆయన ప్రభావం అందరం తాకింది. ఆయన ప్రభావం అందరం తాకింది. ఎప్పుడైతే ఆయన ప్రభావం తాకిందో దయ్యాలు వెళ్ళిపోయాయి, రోగాలు బాగుపడ్డారు. అనేకులు బాగుపడి ఆఖరికి ఆయన మీద విశ్వాసం ఉంచి మేము బాగు చేసుకోవాలి, మా రోగాలు బాగు చేసుకోవాలని ఎంత ప్రయత్నం చేస్తున్నారు కదండి. కారణం తెలుసు, ఈరోజు నువ్వు
అనేక రోజుల నుంచి నువ్వు ఎలాంటి బాధ, వేదన, నిందలు, సమస్యలు, రోగాలతో నువ్వు ఉండొచ్చు. కానీ ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏమిటో తెలుసా? నీవెలాంటి సమస్యల్లో ఉన్నా సరే దేవుని ప్రభావం ఈ పూట తాకునుగాక. మనం ఇంటికి వెళ్ళే లోపల ఈరోజు దేవుని ప్రభావం మనము తాకుతూ ఉంది. ఆ ప్రభావం మనం ముట్టబోతూ ఉంది. ఆ ముట్టిన ప్రభావం మనం బాగు చేయనుగాక. చెప్పండి, ఇప్పుడు సంఘములో మనం ఏమనాలి? ఆమేన్. మరి చెప్పండి, ఏమనాలి మనము? ఈ ఆమేన్ అనే మాట ఎట్లా అనాలి? విశ్వాసముతో పలకాలి. చేతులెత్తి విశ్వాసంతో ఎప్పుడైతే పలుకుతామో ఈ ఆమేన్ అనే మాటకు అర్థం ఏమిటి? అలాగ జరుగునుగాక. ఏం జరగాలని నువ్వు కోరుకుంటావో, కోరుకున్న నువ్వు నీ నోటికి ఏం రావాలి? ఆమేన్ అనే మాట రావాలి. ఇప్పుడు ఏమని ఆమేన్ అన్నాం తెలుసా? ఒకటి, దేవుని కృప మీ అందరికి తోడే ఉండునుగాక అన్నామా? అప్పుడు మనకి ఏమొచ్చినట్టు? దేవుని కృప తోడే ఉంటుంది. రెండవది, ఎందుకు మనం ఆమేన్ అన్నాము తెలుసా? దేవుడే మనకు బలమై ఉండునుగాక అంటే మనమందరం ఏమన్నాం? ఆమేన్ అన్నాం. అయితే ఇప్పుడు మనందరికీ ఎవరు తోడే ఉంటారు? దేవుని బలం మనకు ఉంటుంది. మూడవది ఏమిటో తెలుసా? మూడవది ఏమిటి? ప్రభావం ఒక్కొక్కరిని తాకునుగాక అంటే మనమందరం ఏమన్నాము? ఇవన్నీ కూడా ఆశీర్వాదపు మాటలు. శపించే మాటలు అంటే కూడా ఆమేన్ అంటే కూడా అట్లాగే జరుగుతుంది. కానీ మన నోటికి ఏం మాట రాకూడదు? శపించే మాట రాకూడదు. అది ఒకవేళ వచ్చిందనుక అట్లాగే జరుగుతుంది. కానీ మన మాట ఎప్పుడు కూడా ఆమేన్ అన్న మాట ఎప్పుడు మనం పలకాలంటే ఆశీర్వాదపు మాట పలికినప్పుడు మాత్రమే ఏమనాలి? మనము ఆమేన్ అనాలి. మీ అందరికి దేవుని తోడే ఉండునుగాక. దేవుని కృప తోడే ఉండునుగాక. ఆయన ప్రభావం మీ మీద ఉండునుగాక. అందరు